శ్రీ అనుభవానంద స్వామి వారి సర్వసిద్ధాంత సౌరభం వైష్ణవ ఖండం 7వ భాగం శ్రీ వల్లభాచార్యుల వారి శుద్ధాద్వైత మతం దాని గురించి చెప్తాను. సర్వదా సర్వభావేన భజనయో ప్రజాపతిపః స్వాస్యాయమేవ ధర్మో హి నాన్యః క్వాపి కదాచన. భగవంతుణ్ణి సర్వవేళ సర్వభావాలను ప్రేమించి కీర్తించటమే సర్వ ఉత్తమమైన మార్గం. దీనిని అధిగమించి ధర్మం ఇంకొకటి ఎప్పుడూ కూడా కనపడదు. అలాగే మార్గోయం సర్వమార్గాణాం ఉత్తమః పరికీర్తితం యస్మిన్ పాత భయం నాస్తి మోచకః సర్వదా యతః. ఇదే సర్వశ్రేష్ఠ. దాని నుండి అతని భయం అభావం. భగవంతుడు సర్వదా భక్తులను రక్షిస్తా అని భక్తులకు అండగా నిలిచి అభయహస్తాలు ఇచ్చే ఈ ఆచార్య శ్రేష్ఠుడవడు. అనుగ్రహ రూపో భగవద్ధర్మ పుష్టి. భగవంతుడి అనుగ్రహ రూప ధర్మమే పుష్టి అంటారు. పోషణం తదనుగ్రహ అని నిర్వచించి భగవద్ అనుగ్రహమే జీవుడి యొక్క వాస్తవికమైన పోషణం అనే రహస్యాన్ని భాగవత గ్రంథస్థమైన పుష్టి అనే శబ్దానికి మార్గగామి అయి పుష్టిస్తూ రసపరిణామతః స్థౌల్యం. పుష్టి అనేది రసపరిణామం చేత స్థూలత్వం అని గ్రహించి జీవుడి ఆరోగ్యానికి అది ఎలా అతి అవసరమో పుష్టి ఆధ్యాత్మిక ఆనందానికి కూడా అవసరమని, అందులకు జీవకృషి కంటే భగవానుడి అనుగ్రహమే ముఖ్యమని, స ఏవేదం జగద్ధాతా భగవాన్ ధర్మరూపధృత్ పుష్టాతి స్థాపయన్ విశ్వం తిర్యన్నర సురాధిపః. జగద్ధాత భగవంతుడు ధర్మరూపధరుడు అయిన ఆయన తిర్యంగ మానవ దేవతా గణాలలో అంటే పశుపక్షాదులు మానవుడు దేవత పంచతత్వాలు కూడిన ఈ విశ్వాన్ని స్థాపించి పోషిస్తా. అంటే ధర్మరూపేణ పుష్ణాతి ధర్మరూపంలో పోషిస్తారు అనే భాగవత సూక్తిని గమనించి సర్వపాలనకర్త ఆ భగవంతుడే కనుక అతని అనుగ్రహమే అతని ధర్మమై భక్తులకు పుష్టి తుష్టులను ఇచ్చి రక్షిస్తుంది అనే రహస్యాన్ని భాగవత శాస్త్రం నుండి మదించి తీసి శుద్ధాద్వైత సిద్ధాంత రూపంగా లోకానికి ఇచ్చినటువంటి ఆచార్య వరుడెవడు? అతడే వల్లభాచార్య నామక ప్రముఖ ఆచార్య. అతని అసాధారణ రాధాకృష్ణ భక్తి ప్రభావం చేత, అకుంఠిత విద్య వైభవం చేత, అసమాన ఆకర్షణీయ వ్యక్తిత్వం చేత నాటి ముముక్షు కోటిని ఆకర్షించి ఏకతాటిపై నడిపి అసంఖ్యాకులను ఉద్ధరించి అనేకులకు మార్గదర్శి అవటం చేత వైష్ణవ పంచాచార్య తత్వాలను స్థానం గడించారు. 5గురిలో ఆయన వైష్ణవ మత రామానుజ మధ్వ నింబార్క వల్లభ చైతన్యులే ఈ పంచతత్వ. కానీ పద్మపురాణ వాక్యం రామానుజం శ్రీచక్రే మధ్వాచార్యం చతుర్ముఖ శ్రీ విష్ణు స్వామినం రుద్రో నింబాజిత్యం చతుస్సమః అని చెప్పి రామానుజ మధ్వ నింబార్క విష్ణు స్వామి నా గురు చతుష్టయంగా చెప్పి అత కలౌ భవిష్యంతి చతుర సంప్రదాయనః శ్రీ బ్రహ్మరుద్ర సనకా వైష్ణవ క్షితి పావనాః చత్వారః. శ్రీలక్ష్మి బ్రహ్మ రుద్ర సనక సంప్రదాయాలకు
4 వైష్ణవ సంప్రదాయాలు లోక పావనాలై కలియుగంలో ఉంటాయి అని చెప్పారు. పూర్వోక్తంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క సంప్రదాయం తెలపబడి, కానీ ఇందులో ప్రఖ్యాతమైన వల్లభుడి ప్రస్తావనం ఎక్కడా కనపడదు. కానీ వల్లభుడు ఆచార్య చతుష్టయంలో రుద్ర సంప్రదాయాన్ని తీసుకొని చాలా వరకు విష్ణుస్వామిని అనుసరించారు. కనుక అత్యధిక ప్రతిభ అతడు ఆర్జించి ఉన్న ప్రథమాచార్యుణ్ణి ఆ శాస్త్రం పేర్కొని. అలా అయితే విష్ణుస్వామి కంటే వల్లభాచార్యుడే అత్యంత ప్రతీతి సంపాదించి ప్రథమాచార్యుణ్ణి మించిన యశస్సు పొందాడు అంటం ఆశ్చర్యం. సంప్రదాయం ఒక్కటే అయినప్పుడు వల్లభాచార్యుడు విష్ణుస్వామి సిద్ధాంతాల నుండి కొన్నిటిలో విభిన్నత్వాన్ని కూడా చూపించారు. రుద్ర సంప్రదాయ ప్రథమాచార్యుడైన విష్ణుస్వామి భవిష్యత్ పురాణంలో కొన్ని స్థానాల్లో చెప్పబడ్డాడు. అది విష్ణుస్వామి వది promulgator of the 4th Vaishnava sect, which has Radha Krishna as its tutelary deity and was a senior contemporary of Jnaneshwara. Radha Krishnula అధిష్టాన దైవంగా చేసిన 4వ వైష్ణవ శాఖకు విష్ణుస్వామి సంస్థాపకుడై జ్ఞానదేవుడికి జ్యేష్ఠ సమకాలికుడుగా ఉన్నాడు అని ఘురియే అనే పండితుడి అనే మాట చెప్పాడు. ఘురియే పండితుడు చెప్పాడు. సన్యాసులకై ఈ రుద్ర సంప్రదాయం నెలకొల్పినట్టు ఇతడి భావం. కానీ వల్లభుని స్పర్శ చేత ఆ సంప్రదాయం గృహస్థులకు ఆకరమై శుద్ధాద్వైతం లేక పుష్టి మార్గం అనే పేరుతో రూపాంతరపడి విష్ణుస్వామి దక్షిణాపథంలో పాండ్యదేశ ప్రభువు యొక్క ఆస్థాన పండితుడైన దేవేశ్వరుడి కుమారుడు అని తెలుస్తోంది. అతడు 13వ శతాబ్దానికి చెందాడని ఆర్జీ భండార్కర్ పండితుడి తాత్పర్యం. మహారాష్ట్రంలో అధిక ప్రఖ్యాతులైన జ్ఞానదేవ నామదేవుడు విష్ణుస్వామికి శిష్యులని, వల్లభుడి తండ్రి విష్ణుస్వామి వంశానికి చెందినవాడని కొందరి భావం. వల్లభుడి జనకుడు లక్ష్మణ భట్టు ఉత్తర దేశానికి వచ్చాడని, అక్కడే నివాసం ఏర్పరచుకున్నాడని అంటారు. తన సిద్ధాంత ప్రచారం విష్ణుస్వామి ఒక భాష్యాన్ని సర్వజ్ఞ సూక్తం అనే పేరుతో రాశారు. కానీ కాలాంతరంలో వల్లభాచార్యుడే రచితమైన అనుభాష్యం ప్రసిద్ధమైంది, కానీ అది ఎవరికి పట్టదు. విష్ణుస్వామిని గురించి జీవిత విశేషాలు కానీ ఇతర ఆధారాలు కానీ ఎక్కడా కనపడదు. ఈ రుద్ర సంప్రదాయం అతి ప్రాచీనమని మాత్రం స్పష్టం. విష్ణుస్వామి నిర్మితం కాదని విజ్ఞుల తాత్పర్యం. ఇతడు అతి ప్రాచీనుడి అంటారు. అలా కాక క్రీస్తు తర్వాత 5వ శతాబ్దం వాడని కొందరు చెప్తే, ఈ విషయం సమగ్ర పరిశీలన చేసిన భండార్కర్ పండితుడి తాత్పర్యంలో విష్ణుస్వామి ఆచార్యుడు క్రీస్తు తర్వాత 13వ శతాబ్దానికి చెందిన. ఈ సంప్రదాయంలో వల్లభాచార్యుడికి పూర్వం 700 ఆచార్య పరంపరలు ఉన్నట్లుగా చెప్పుతున్నారు. అది చారిత్రకమో కాదేమో. విష్ణుస్వామి అతి ప్రతిభావంతుడు, విద్వాంసుడు, కఠిన తపోనిష్ట చేత
ఆత్మ అనుభూతి పొందినటువంటి మహాత్మ. అద్వితీయ బ్రహ్మం సాకారమని అతడి విశ్వాసం. ఉపాసనా విధానానికి శ్రీకృష్ణుడే ప్రధానమని అతని ఆత్మాత్మయం. అతడు సన్యసించే వైష్ణవాన్ని సన్యాస ప్రధానంగా చేశాడు. కానీ దీన్ని అనుకరిస్తూ వల్లభాచార్యుడు గృహస్థ వైష్ణవంగా పరిణమింపచేశాడని తజ్ఞుల అభిప్రాయం. కానీ వల్లభుడి వేదాంత సిద్ధాంతం ప్రథమ ఆచార్యుడైన విష్ణుస్వామిని అనుసరించి అని పండితాభిప్రాయం. అందుచేత పుష్టి మార్గం అనబడే వల్లభాచార్య శుద్ధాద్వైతంలో విష్ణుస్వామి భావజాలాలు వ్యాప్తమై ఉన్నాయని చెప్పాలి. అందుచేత వల్లభాచార్యుడికి ముఖ్య మార్గదర్శకుడు విష్ణుస్వామి అనుకోవాలి. అయినా పూర్వం చెప్పినట్లుగా ఇతడు కేవలం అనువాదకుడు కాక స్వతంత్ర భావాలు కలిగి స్వకీయ వ్యక్తిత్వంలో అక్కడ సంస్కారం చేసి ఒక ప్రత్యేక వైష్ణవ శాఖ నిర్మితం చేశారు. గోవిందలాల్ హరగోవింద పండితాభిప్రాయంలో ది అబ్స్ట్రాక్ట్ philosophical speculations of Shankara could not naturally make much appeal to the masses who found sufficient spiritual food in the bhakti schools of Ramanuja and others. శంకరుడి నిగూఢ దార్శనిక విచారణలు సామాన్య ప్రజా సంఘానికి ఆకర్షించలేకపోయాయి. ప్రజాసామాన్యం రామానుజాది ఆచార్యుల భక్తి మార్గంలో తగిన పారమార్థిక ఆహారాన్ని పొంది. అందుచేత వల్లభుడే అటు భాష్యంలో సుబోధిని అనే భాగవత దశమాది స్కంధ టీకలలో వాసికొన్న పద్ధతిలో శ్రీకృష్ణ భగవానుని ఆజ్ఞననుసరించి శంకరుడిచే విరుద్ధ వ్యాఖ్యానాలు పొంది ఉపనిషద్గీతా సూత్రాది శాస్త్రాల సక్రమార్థ వివరణకై తాను పూనుకొన్నాడు. శాస్త్రాలు పరిశుద్ధ అద్వైత సిద్ధాంతాన్ని ఉపదేశిస్తున్నాయి. కానీ శంకర ప్రతిపాదితమైన మాయ అందులో లేదని అతడి గాఢ విశ్వం. అందు ఔపనిషదమైన అద్వైతం మాయా సిద్ధాంతరహితమై శుద్ధమై ఉండటం చేత అతడు శుద్ధ అద్వైతం అనే పేరుతో బోధించాడు. అందుచేతని సిద్ధాంతం శుద్ధ అద్వైతం. మళ్ళా జగద్రూపంలో బ్రహ్మం పరిణమించిన బ్రహ్మం అవికృతం కానుక అవికృత పరిణామవాదమని దీనికి ఇంకొక పేరు. అదేవిధంగా భక్తుడు ముక్తి పొందటానికి ధర్మమైన పుష్టి అనబడే అనుగ్రహము అత్యంత అవసరం. కనుక దీన్ని పుష్టి మార్గం అని పేరు చెప్పారు వారు. వల్లభాచార్యుడు అసాధారణ ప్రజ్ఞాస్వరూపుడై చిన్నతనం నుంచి విద్యాధికుడై తార్కికుడై 8 సార్లు దేశవ్యాప్త పర్యటన చేసి అసంఖ్యాక రచనలను వాదోపవాదాలు చేసి సర్వత్రా అన్య సిద్ధాంతాలను ఓడిస్తూ స్వసిద్ధాంత స్థాపన చేశారు. అందుకు అనుగుణంగా అతని అనుచర కోటి అసామాన్య శక్తి ప్రతిభలతో అనేక గ్రంథ రచనలు చేసి భక్తి శ్రద్ధాయుక్తులై కొత్త సిద్ధాంతాన్ని దేశవ్యాప్తం చేశారు. అతని పుత్రద్వయం 2 కొడుకులు, పౌత్ర సప్తకం మనవళ్ళు 5 అప్రతిత ఉత్సాహంతో దీన్ని ప్రచారం చేశారు. వల్లభ కాలానికే చెందిన గోజ్జర దేశయుడైన నరసింహ మెహతా భక్తమణి, అలాగే రాజపుత్ర స్థానానికి చెందిన రాజ్ఞి కృష్ణ భక్తి తత్వాన్ని
భక్త మీరాబాయి ఆగ్రా ప్రాంతానికి చెందిన సూరదాస భక్తవరేణ్యుడు వల్లభాచార్యుడి ప్రభావ కిరణాలు సోకి కృష్ణ నామామృత మధురాస్వాదన తత్పరుడి చరితార్థులయ్యారు. అందుచేత అమాంగ్ ది సెవరల్ సెక్ట్స్ దట్ arose in medieval India, none has spread more widely or attracted more popular attention in India and outside than the one connected with the name and teachings of Vallabhacharya. భారతావనిలో మధ్యయుగంలో తలలెత్తిన అనేక మత శాఖలలో దేశంలో ఇతర దేశాల్లో వల్లభాచార్యుని బోధనలతో సంబంధించిన దీనికంటే ఏది కూడా అధికతర ఆకర్షణం ఆచరణాన్ని వ్యాప్తిని పొందలేదని నిశ్చయం. సంస్కృత భాషలలో మాత్రం కాక హిందీ, వ్రజ, గుజరాతీ మొదలైన అనేక దేశ భాషల్లో కూడా రచనలు చేసి ఉత్తర పశ్చిమ భారతాలను ముఖ్యంగా లక్షల భక్తులకు మార్గదర్శిగా ఈ శాఖ రూపొందింది. అందుచేత వల్లభాచార్యుడి కీర్తి అమోఘం, అద్భుతం. నింబార్కరుడిలాగా ఈతడు కూడా రాధాకృష్ణ భక్తులకు ఉన్ముఖులను చేసి సర్వోత్తమ స్థితి ముక్తి కాక దివ్య బృందావన క్షేత్రంలో శ్రీకృష్ణ సేవా భాగ్యంలో అంటూ అతని లీలా క్రీడాదులలో ఆనందించటమే అని శ్రీకృష్ణుడి జగన్మోహన దివ్య స్వరూపం చేత అందరికీ ఆనంద వార్నిధిలో ముంచిన వల్లభాచార్యుడు వందనీయుడు. అతని అద్భుత జీవిత విశేషాలు కొంచెం తెలుసుకుందాం. యది శ్రీ గోకులాధీశోద్ధృత సర్వాత్మనా హృది తదః కిమపరం బ్రూహి లౌకికైర్వైదికైరపి అతః సర్వాత్మనా శశ్వత్ గోకులేశ్వర పాదయోః స్మరణం భజనం చాపి న ఛాజ్యమితి మే మతిః. గోకులాధీశ్వరుడైన శ్రీకృష్ణ భగవాన్ సర్వాత్మగా సర్వహృదయాల్లో ఉంటే లౌకిక వైదిక ధర్మాలతో ఇంకేం సాధించాలో చెప్పండ్రా అంటే అక్కల. అందుచేత సర్వాత్మత ఆ గోకులేశ్వర పదార విందాలను సంస్మరణం భజనం ఎప్పుడూ విస్మరింపవద్దు, అది నా అభిప్రాయం అని తన హృదయస్థ శ్రీకృష్ణ చరణ సరోజ అన్య మధుర సేవాలబ్ధి చేత తన్మయుడైన వల్లభాచార్యుడి నిశ్చితాభిప్రాయం. ఈ అద్భుత జీవి తన ఆనంద చరులనెల్లరినీ కూడా సేవ్యం గావింతగా మధుపాల మొగలాగా పర్యటన చేస్తూ ఉన్మత్తుడిలాగా దేశాలు తిరిగి తన్మయతా మాధుర్యాన్ని సర్వప్రాప్తం చేశాడు. ఇలా సతరతి లోకాంతారయతి అని నారద భక్తి సూత్రాన్ని బట్టి ఈ వల్లభాచార్యుడు తాను తరించి ఇతరుని తరింపచేశాడు. ఆంధ్రదేశస్థైన లక్ష్మణ భట్టు సుపుత్రుడని ఆయన ఆంధ్రదేశంలోనే పుట్టాడు. లక్ష్మణ భట్టు యొక్కడుకు గోదావరి తీరంలో కాంకరవాడ అనేటువంటి గ్రామం అతని స్వస్థలం. లక్ష్మణ భట్టు ఇల్లమ్మ అనే సాధ్వీమణి భార్యగా బడిసి మొదటి కొడుగ్గా రామకృష్ణుని, రెండవ కొడుగ్గా వల్లభుణ్ణి, మూడవ కొడుగ్గా కేశవుణ్ణి పుత్రుడుగా పొందింది అని కొందరు అభిప్రాయం. ఈ లక్ష్మణ భట్టు విష్ణుస్వామి వంశం వాడని కూడా ఉంది. కానీ విష్ణుస్వామి పాండ్య దేశానికి చెందిన వాడని పూర్వం మనం చెప్పుకున్నాం. అలాగే విష్ణుస్వామికి ఆంధ్రత్వం లోపించటం చేత వల్లభాచార్యుడి వంశీయుడు అంటానికి వీల్లే. లక్ష్మణ భట్టు వెలనాటి శాఖ బ్రాహ్మణుడు. అతడు గొప్ప విద్వాంసుడై ధర్మనిష్టాగరిష్ఠుడై ఆచార్యవంతుడై నేటికి ఈ సంప్రదాయ పీఠాధిపతులు ఉత్తర భారతంలో స్థిరవాసం ఏర్పరచుకున్న ఉత్తర విభాగానికి కన్యలకై ఆంధ్రదేశానికి వచ్చి వెల్నాటి కుటుంబాల నుండి ఎంచి కైకొని పోతూ ఉంటారు. కానీ చిరకాలం
ఆ దేశాల్లో ఉండటం చేత వారిలో ఆంధ్రత్వం ఏమాత్రం కనపడదు. భాషే కాదు, ఆచార వ్యవహారాలు అన్నీ కూడా వాళ్ళది ఉత్తరాది పద్ధతిలోనే ఉన్నాయి. కొంతకాలానికి లక్ష్మణ భట్టుకు తీర్థయాత్ర కోరిక కలిగి ప్రయాగాది తీర్థ దర్శనమై సతీ సమేతంగా వెళ్ళి అన్ని క్షేత్రాలు దర్శి పునీతుడై మహాక్షేత్రమైన వారణాసిలో నివసించి తరించే ఉద్దేశంలో తీర్థయాత్ర అనంతరం కాశీలో స్థిర నివాసం ఏర్పరచుకొని సుఖజీవనం చేస్తాం. కొంతకాలానికి అతనికే కాక వారణాసి పౌరులకు ప్రశాంత జీవితం అంతరాయం కలిగి హైందవ సన్యాసులకు మహమ్మదీయులకు మనస్పర్ధలు ఏర్పడి పోరాటాలు జరిగాయి. తర్వాత ఢిల్లీ పాదుషాకు బహుళోలులోడి కాశీ నగరంపై దండయాత్ర పూనుకున్నాడు. అందులకు ప్రజాసమూహం భయపడి 4 దిక్కులకు పారిపోయి అందరితో కలిసి కుటుంబ సమేతుడై లక్ష్మణ భట్టు కూడా దక్షిణ దేశానికి బయలుదేరి మధ్యప్రదేశ్లో గల రాయ్పూర్ మండల చంపారణ్య ప్రాంతానికి వచ్చి ఆ సమయంలో అతని సతీమతి ఇల్లమ్మ మంచి పూర్ణ గర్భిణి 8 మాసాలు నిండి ఉండి విశ్రాంతి కానని ప్రయాణం చేత ఆమెకు ప్రసవ వేదనం కలిగి తోటి పాంధులలో సాయంకాలం ముందర చౌడా నగరం చేరగా అవకాశం అభావం అవ్వటం ఆ రాత్రి ఆ ఉగ్ర అరణ్య మధ్యమంలోనే ఈ కుటుంబం మాత్రం ఉండాల్సి వచ్చి అయినా ఎలాంటి కష్టం లేక పరమేశ్వర అనుగ్రహంతో ఇల్లమ్మ సుఖప్రసూతి పొంది. కానీ జన్మించిన మగ శిశువు అచేతనుడిలాగా చలనం లేకుండా పుట్టడంతో భార్యాభర్తలు బాధపడి శిశువు మరణించింది అని భావించి ఒకచోట వృక్షఛాయలో ఎండుటాకులలో ఉంచి మర్నాటి దినం ప్రయాణం సాగించి లోడా నగరానికి వెళ్ళిపోయారు. కానీ ఈ మరుసటి దినమే కాశీ నుండి వార్తలు వచ్చాయి. అక్కడ ఏర్పడిన అలజడి తగ్గిపోయి ప్రజాసమూహం సామాన్య జీవితం గడుపుతోందని తెలిసి అందులకు సంతోషించి కొందరు తిరిగి కాశీకి బయలుదేరారు. అందు లక్ష్మణ భట్టు కుటుంబం కూడా ఒకటి. అందుచే మళ్ళా తిరుగు ప్రయాణం పూర్వం మార్గంలో వెళ్తూ గత రాత్రి చంపారణ్యాన తమ చేత గుప్తంగా ఉంచబడిన శిశువు ఏమైందో గ్రహించగా వీళ్ళు అక్కడికి వెళ్ళగా ఆ బిడ్డ ఏడుస్తూ రావటం చూసి ఆశ్చర్య నిమగ్నుడై వెంటనే శిశువుని చేతులతో ఎత్తుకు హృదయాన్ని చేర్చి ముద్దు పెట్టుకొని ఆ దంపతులంతో ఆనందించి పరమేశ్వరుడికి కృతజ్ఞతా వందనాలు అర్పించి అతనికి వల్లభుడు అని పేరు పెట్టి వల్లభ జనన కాలం పండిత లోకంలో భేదంలో కనపడుతుంది. పండిత రాధాకృష్ణుడు 1401 అంటే విక్రమ శకం 1535గా వైశాఖ బహుళ ఏకాదశి ఆదివారంగా చెప్పి అంటే 1459. అలా కాక 1479 అని కొందరు, 1481 కొందరు. అలాగే వల్లభ జనకాలం 1535 వైశాఖ శుద్ధ ఏకాదశి ఆదివారం అని కొందరు. పునః కాశీపురి వాసం ఏర్పరచుకున్న లక్ష్మణ భట్ కొడుకు విద్యాబుద్ధి వృద్ధులపై అవకాశం చేత అక్షరాభ్యాసం చేసి నారాయణ భట్టు అనే విద్వాంసుడి దగ్గరకు పని అమానుష మేధాశక్తి యుక్తుడు కనుక వల్లభుడు ఆచార్యుడి వద్ద చతుర్వేదాలు, షట్శాస్త్రాలు, 18 పురాణాలు, వేదాంగాలు అచిరకాలంలో అధ్యయనం చేసి దాన్ని సర్వశాస్త్రాలు పఠించి సర్వ విద్యా విభూషిత ప్రజ్ఞా వైభవ ప్రకాశంతో విరాజిల్ల వల్లభుడు 10వ ఏటని అపార విద్యా వైభవాన్ని ఆర్జించడం అసాధారణం, అమానుషం. అందుచేత ఉండొచ్చు. కాలాంతరంలో అతని అనుచరులు అతన్ని అగ్నిదేవుడి అవతారంగా విశ్వసించారు. కేవలం ప్రథమాచార్యుడైన నారాయణ పండితుణ్ణి మాత్రమే ఆశ్రయించి ఉండక
ఏ ఏ ఆచార్యుల దగ్గర ఏ ఏ విద్యలు కలవు వాళ్ళందరినీ ఆశ్రయించి ఆ విద్యలు గడించి మధుబంలాగా తుమ్మెద ఏ విధంగా తేనె సేకరిస్తుందో ఆయన విద్యా మధువుని సేకరించి తాను ఆనందించి అందరికీ ఆనందాన్ని పంచి చిన్న ప్రాయంలోనే కాశికాపురి విద్వన్ మండలి సభలో పాల్గొంటూ అనేకులను తన అద్భుత మేధా సంపత్తితో నిరుత్తరం చేస్తూ వల్లభుడు చిన్నవాయుడైన ఆ సభా గౌరవాల్ని పొంది ఇంతలో వల్లభుడు 11వ ఏట తండ్రి చనిపోయాడు. తల్లి దక్షిణ దేశ సంస్థానానికి పంపి వల్లభుడు తన సిద్ధాంత ప్రచారం చేసే కోరికతో దేశ పర్యటన మొదలుపెట్టాడు. అఖిల సిద్ధాంతాలు కూలశంగా ధరించి మధ్వ యతీంద్ర శాస్త్రాలు ప్రత్యేకంగా విచారించి పూర్వాచార్యుడైన విష్ణుస్వామి భావాలను అధికతర శ్రద్ధతో అవగాహన చేసుకొని స్వసిద్ధాంతానికి అనుకూల విషయాలు బహుళంగా అందుండి తీసుకొని ప్రత్యేకంగా శుద్ధాద్వైతవాదం పేరుతో స్వసిద్ధాంతాన్ని ఒకదాన్ని రూపొందించి దేశాలలో ఆ అద్భుత సృష్టిని వల్లభుడు వెదజల్లాడు. పితృతర్పణాది నిత్యగృహ నిర్వహణకై అతడు పితృమరణ వత్సరంలో జగదీశపుర యాత్ర చేసి ఆ సమయంలో అందు చేరి సకల విద్యా వ్యాసంగాలు జరుపుతున్న అద్వైత విశిష్టాద్వైత పండితులతో చర్చించి విశిష్టాద్వైతవాదాన్ని సమర్థిస్తూ అద్వైత మాయావాదాన్ని ఖండిస్తూ ఉపన్యసించి పండిత లోకం చేత గౌరవాన్ని పొంది అలాంటి ఆదరాలు అన్ని చోట్ల తన మాతామహులుండు విద్యానగరానికి చేరుకున్నాడు. విద్యానగరం సార్థక నామధేయమై వివిధ మత పండిత వర్యులతే అలంకృతమైన పండిత ప్రభువు కృష్ణదేవరాయల పాలన పోషణలో ఉంది. వల్లభుని రాక తిరిగి రాజచంద్రుడు సభ ఏర్పాటు చేయిస్తగా అందు వివిధ సిద్ధాంతాల వాదోపవాదాలలో వేదాంగ ప్రమాణ సంచయ ధ్వనులతో మారుమోడు. వల్లభుడు తన అసాధారణ ప్రజ్ఞచే వివిధ సిద్ధాంత ఖండనాలు చేసి ముఖ్యంగా శంకర మాయావాద నిరాసనం అమోఘంగా చేసి సభాధ్యక్షుడైన కృష్ణదేవరాయ విద్వన్మణి సంతృప్తై చిత్తుడై వల్లభుని అనేక విధాల సన్మానం చేసి బహూకరించి గౌరవించారు. నాటి వల్లభాచార్యుడి వయస్సు 14 ఏళ్లు మాత్రమే. ఆశ్చర్యం కదా. ఇలా సర్వసమర్థుడై వివిధ గౌరవాలు అందుకున్న వల్లభుణ్ణి చూసి వెన్నిది దొరికినట్టు విశ్వసించి విద్యానగర వైష్ణవ సంఘం వైష్ణవ పీఠానికి ఆచార్యుడిగా ఎన్నుకొని ఆచార్య చక్ర చూడామణి జగద్గురు బుధాచార్య మహాప్రభువని బిరుదం చేత సత్కరించి ఆనాటి నుండి వల్లభుడు వల్లభాచార్యుడుగా పీఠాధిపతి కూడా పొందాడు. అలాగే వల్లభాచార్యుడికి ఉత్తరదేశానికి వెళ్ళి గోకుల ప్రజా ప్రాంతాన్ని పర్యటించి గోకులంలో భాగవత సప్తాహాలు నిర్వహించి శిష్యులకు మంత్రోపదేశం చేసి రసపరించారు. అంత తర్వాత మధుర, షూనార్ మొదలైన ప్రదేశాలు ప్రచారం చేసి మహారాష్ట్ర, రాజస్థానాల శుద్ధాద్వైతవాదం నెలకొల్పి కాశికా నగరం చేరారు. ఈ ప్రథమ యాత్ర అంతా సుమారు 10 ఏళ్లలో. వారణాసి నగరంలో కొంతకాలం బోధన సాధనలో మునిగి ఉండి తృప్తి పొందక మళ్ళా దిగ్విజయ యాత్రకై వల్లభుడు బయలుదేరారు. హిమనగ ప్రాంతాన్ని తిరుగుతూ హరిద్వార, ఋషికేశాలు మాత్రమే కాక కేదార, బదిరీలు కూడా దర్శించి సుమారు 9 ఏళ్లకు బృందావనానికి వచ్చి అందులో వల్లభాచార్యుడు ఉన్నాడు. ఈ ద్వితీయ యాత్ర సందర్శనలో వల్లభాచార్యుడు పండరి విఠలుణ్ణి కూడా దర్శించే సమయంలో వివాహమ కోరిక. అందుచేత తన 23వ ఏట కాశికాపురంలో సజాతీయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన మహాలక్ష్మి అనే కన్యను పరిణయం చేసుకుని వల్లభాచార్యుడు ఉన్నాడు. ఆమె క్రీస్తు శకం 1513 సంవత్సరంలో గోపీనాథుడు 1516లో
విఠలనాథుణ్ణి ప్రసవించి తృతీయ పర్యాయం వల్లభుడు యాత్రకై బయలుదేరి గోవర్ధనగిరి గురుడైన రాగా అక్కడ భూగర్భంలో శ్రీనాథ స్వామి మూర్తి కలదని గ్రహించి తవ్వించి ఉద్ధరించి అంబాలాపురవాసి పూర్ణమల కత్తిరి ధన సహాయంతో ఒక మందిరం నిర్మించి అందు వల్లభాచార్యుడు శ్రీనాథ విగ్రహ ప్రతిష్ఠ. ఈ విగ్రహం మూలంగా వల్లభాచార్యుడి ప్రతీతి శక్తులు దేశమంతా వ్యాపించి ఇక్కడ వల్లభాచార్యుడు తన కాలానికి కాశీ బృందావనాల్లో గడుపు అందుగల మాయావాదుల్ని ఓడిచి తన భావజాలాలను గ్రంథస్థనం చేయటానికి మొదలు ప్రయాగలో యమునా నదీ తీరంలో అడైలు గ్రామంలో వల్లభాచార్యుడు శర నివాసం ఏర్పడు. అయిన మత ప్రచారానికై అదొక్కడికెక్కడికి వెళుతూ ఇతర సిద్ధాంతాలను ఓడిస్తూ అత్యధిక ప్రఖ్యాతిని వల్లభాచార్యుడు పని. బ్రాహ్మణాది వర్ణాలు స్త్రీలు అధికంగా అతని శిష్యులై ముఖ్య శిష్యులు 8 మంది అవుతుండగా సామాన్య అనుచరుడు 1,00,000 మంది దాకా పెరిగారు. వల్లభాచార్య సంప్రదాయానికి చెందిన పీఠాలు 84 ఉన్నాయి. అందులో 22 వ్రజ ప్రాంతంలో ఉన్నాయి. వల్లభాచార్యని మరణం తర్వాత పీఠాధిపత్యానికై 2 కొడుకులు కొట్లాడుకొని నాటి ప్రభువునికి విషయం వివేదింపగా పెద్దవాడు గోపీనాథుడికి పీఠాధిపత్యం స్థిరమై కానీ అతడు అకాల మరణం పొందడం చేత రెండో వాడు విఠలనాథుడికే ఆ పదవి దక్కింది. సుతులిద్దరూ కూడా మహాప్రజ్ఞా విశేషం గల విద్వాంసు కనుక విఠలనాథుడి పీఠాధి అయిన తర్వాత అతని అఖండ ప్రచారంచే పుష్టి మార్గం బాగా వ్యాపించింది. ప్రశస్తి లక్షాధిక అవులను పొందింది. ఇతడు 1576లో చనిపోయాడు. అతడి 7 పుత్రులు చతుర్థ కుమారుడు గోకుల నాథుడు సుప్రశస్తుడై బహుగ్రంథ రచయితయై మహారాజు అనే బిరుదు కూడా గడించి కీర్తివంతుడై గోస్వామి అని పిలువబడి దేశమంతో గొప్ప ప్రఖ్యాతి. అనుచరుల విషయం అలా ఉంటే వల్లభుడు బహు విస్తార విద్యాపారంగతుడు మాత్రమే కాక అకుంఠిత వాద చాతుర్యం కలవాడు. అంతేకాక బహుళ గ్రంథకర్త మహాకవి కూడా. ఈ గ్రంథాలు అతడు దేశ పర్యటనలో కాలంలో బృందావన వారణాసి నివాస సమయంలో రాశారు. ఈ విధంగా వల్లభాచార్యుడిచే రచింపబడిన గ్రంథాలు 84 ఉన్నాయి. 35 మాత్రమే అని కొందరు అంటారు. అందులో అణుభాష్యం, సుబోధిని, పూర్వమీమాంసా భాష్యం, తత్వదీప నిబంధనం, పురుషోత్తమ సహస్రనామం, దశమస్కంధ క్రమణిక, యమునాష్టకం, సిద్ధాంత రహస్యం, నవరత్నాలు, పుష్టి ప్రవాహ మర్యాద, అలంకరణ ప్రబోధం, భక్తివర్తిని, నిరోధలక్షణం, సన్యాస నిర్ణయం, కృష్ణాశ్రయం, సేవాఫలం, చతుశ్లోకి, సిద్ధాంత ముక్తావళి, బాలబోధ, వివేక ధైర్యాశ్రమాలు, జలభేదం, పంచవద్యం, ప్రతాపంజనం, వ్రతావలంబనం, త్రివిధనామావళి, ప్రేమామృతం, శిక్షాశ్లోకం, ధ్యాయాదేవం, సేవాఫల వివరణం, మధురాష్టకం, పరివ్యాధాష్టకం మొదలైన ఇవి 20-30 వచ్చినాయి. అణుభాష్యం వేదాంత సూత్రాలకు భాష్యం, సుబోధిని భాగవత శాస్త్రానికి మొదటి 4 స్కంధాలకు, దశమ ఏకాదశ స్కంధాలకు వ్యాఖ్యానం. ఇవి చాలా ముఖ్యమైనవిగా చెబుతున్నారు. మిగతా విషయాలు రేపు తెలుసుకుందాం. స్వస్తి.